సార్ అంటే ఏంటి? మీ ఓటు భద్రంగానే ఉందా? పశ్చిమ బెంగాల్ నుంచి ఢిల్లీ వరకు వచ్చిన ఉదాహరణలు ఏం చెప్తున్నాయి? ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి రాజకీయ పార్టీ ప్రజల ఓట్ల కోసం పోటీ పడుతుంది. కానీ ఎన్నికలకు ముందే ఓటరు జాబితాలో పేర్లు లేకపోతే లేదా వేల సంఖ్యలో ఓట్లు తొలగించబడితే ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే ఓటరు జాబితాను పూర్తిగా పరిశీలించి అందులో ఉన్న తప్పులు, డూప్లికేట్ పేర్లు, మరణించిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి 2 చోట్ల ఉన్న ఓట్లు వంటి వాటిని సరిచేసే ప్రత్యేక ప్రక్రియ. సాధారణంగా ఇది ఓటరు జాబితా ఖచ్చితత్వం కోసం చేస్తారు. కానీ రాజకీయంగా చూస్తే ఈ ప్రక్రియపై అనేక అనుమానాలు కూడా వస్తున్నాయి. సర్లో ఎవరు పనిచేస్తారు? బూత్ లెవెల్ ఆఫీసర్. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు, కొత్త ఓటర్లను నమోదు చేస్తారు, సమాచారం ధృవీకరిస్తారు. బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్. రాజకీయ పార్టీల తరపున పనిచేసే ప్రతినిధులు ఓటరు జాబితాలో మార్పులను పరిశీలిస్తారు. అంటే ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీలు రెండు ఈ ప్రక్రియలో భాగమవుతాయి. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఓటర్ల పేర్లు తొలగిస్తే ఎన్నికల ఫలితాలపై ప్రభావం ఉంటుందా? ఈ ప్రశ్నకు ఉదాహరణగా కొన్ని రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ చర్చలు చూపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఉదాహరణ చూస్తే పశ్చిమ బెంగాల్లో 2021 ఎన్నికల సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల తొలగింపులపై చర్చ జరిగింది. ప్రచారాల్లో వచ్చిన సమాచారం ప్రకారం మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఓట్లు తొలగించబడ్డాయని ఆరోపణలొచ్చాయి. ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలిచిన ఓటరు జాబితాలపై అప్పట్లో పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు వచ్చాయి. అయితే అదే సమయంలో కొన్ని నివేదికల ప్రకారం 150 నియోజకవర్గాల్లో ఓటర్ల తొలగింపులు ప్రభావం చూపాయని రాజకీయ వాదనలు వినిపించాయి. ఇది ఎన్నికల ముందు పెద్ద చర్చగా మారింది. ఇక ఢిల్లీ ఉదాహరణ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా వేల సంఖ్యలో ఓట్లు తొలగించబడ్డాయని ప్రచారం జరిగింది. కొంతమంది దీనివల్ల ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడిందని వాదించగా, మరికొందరు ఇవి సాధారణ ఓటరు జాబితా సవరణలేనని చెప్పారు. తమిళనాడు ఉదాహరణ చూస్తే తమిళనాడులో ఎంకే స్టాలిన్ కు చెందిన కొరత్తూరు నియోజకవర్గంలో కూడా ఓటర్ల తొలగింపులపై చర్చలు జరిగాయి. వేల సంఖ్యలో పేర్లు తొలగించబడ్డాయని రాజకీయ ఆరోపణలొచ్చాయి. అయితే ఇవి అధికారికంగా నకిలీ ఓట్లు తొలగించడమా లేక నిజమైన ఓటర్ల పేర్లు పోయాయా అనేది ప్రతి సందర్భంలో వివాదాస్పదంగానే మారింది. దీని నుంచి ప్రజలు అర్థం చేసుకోవాల్సిందేంటి? రాజకీయ నాయకుల ఉదాహరణలు పక్కన పెడితే ఒక సామాన్య ఓటరుకి ముఖ్యమైన విషయం ఒక్కటే, మీ పేరు ఓటరు జాబితాలో ఉందా లేదా. ఎందుకంటే మమతా బెనర్జీ అయినా, అరవింద్ కేజ్రీవాల్ అయినా, ఎంకే స్టాలిన్ అయినా చర్చలోకి వచ్చేది చివరకు ఓటరు జాబితానే. అయితే సాధారణ ప్రజలు తమ పేర్లు చెక్ చేయకపోతే ఎన్నికల రోజు సమస్యలు రావచ్చు. సర్లో ఉపయోగించే ఫామ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫామ్ 6 కొత్త ఓటరు నమోదు. ఫామ్ 7 పేరు తొలగింపు అభ్యర్థన. ఫామ్ 8 సవరణలు. ఎన్యూమరేషన్ ఫామ్ వివరాల ధృవీకరణ. చివరిగా సర్ అనేది కొందరి అభిప్రాయం ప్రకారం ఓటరు జాబితా శుద్ధి ప్రక్రియ, మరికొందరి అభిప్రాయం ప్రకారం జాగ్రత్తగా గమనించాల్సిన రాజకీయ అంశం. కానీ ప్రజల కోణంలో చూస్తే మీ ఓటు ఉండడం ముఖ్యం, మీ పేరు జాబితాలో ఉండడం ఇంకా ముఖ్యం. ఎన్నికల రోజు వెళ్లి మీ పేరు లేదు అని వినే పరిస్థితి రాకుండా ఇప్పుడే ఓటరు జాబితా చెక్ చేసుకోవడం మంచిదే. మీరెప్పుడైనా మీ ఓటు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకున్నారా? సర్పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. Tandava News. For more updates, like, share and subscribe.